విష్ణుశాల్ లీడ్ రోల్‌గా నటించిన 'ఆర్యన్' మూవీ నిన్న తమిళ్‌లో రిలీజ్ అయింది. నేను తమిళ్‌లోనే చూసా. తమిళ్ అర్థం కాకపోయినా సరే ఈ థ్రిల్లర్ మూవీస్‌కి ఆ థ్రిల్ అనేది మనం ఫీల్ అయితే చాలనుకున్నా. ఫీల్ అయ్యేటట్టే చేసింది. అయితే ఈ మూవీ తెలుగులో కూడా నిన్నే రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే 'రవితేజ' గారి 'మాస్ జాతర' 'బాహుబలి' ఎపిక్ ఉండటం వల్ల ఈ మూవీ అనేది ఒక వారం వెనక్కి పోస్ట్‌పోన్ చేశారు. నెక్స్ట్ వీక్‌లో ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. మూవీ స్టోరీ లైన్ ఏంటి? మూవీ నాకు ఎలా అనిపించింది? నచ్చిందా లేదా? మనం ఈ థ్రిల్లర్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామా లేదా? అనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. మీరు మూవీకెళ్ళాలా వద్దా అంటే ఒకటే పాయింట్ చెప్తున్నా. మనం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ గారు తీసిన 'రాక్షసుడు' మూవీ ఉంది కదా! అది రీమేక్ అని మనందరికీ తెలిసిందే. దాని ఒరిజినల్ మూవీ ఇది హీరోదే. మంచి క్రియేటివ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు ఈ హీరో. ఇంకా 'ఆర్యన్' మూవీ గురించి మాట్లాడేసుకుందాం. ఒక హీరో ఉంటాడు. హీరో ఇంటర్వ్యూకి వస్తాడు. ఇంటర్వ్యూకి వచ్చిన హీరోని వీళ్ళు విలన్ అనేవాళ్ళు కాలుస్తారు. కాల్చిన తర్వాత తను ఇంకొక 5 చంపుతా నా నుంచి వాళ్ళని కాపాడుకో అని ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఆ కేసు మన హీరో దగ్గరికి వెళ్ళిద్ది. మన హీరో ఎలా సాల్వ్ చేశాడు ఏంటి అనేది మిస్టరీ. అసలు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంతా సూపర్గా వర్కౌట్ అయ్యాయి అనిపించేసింది. ఎక్కడ కూడా మనల్ని మిస్లీడ్ చేసేటట్టు ఉండవు. కొన్ని కొన్ని సీన్స్ ఉన్నా సరే ఆ ఫ్యామిలీ రిలేటెడ్ ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి చూపెట్టినప్పుడు కొంచెం మిస్లీడ్ అయినా సరే ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ వచ్చేసరికి 'రాక్షసుడు' మూవీలో మనం ఏ థ్రిల్ అయితే ఫీల్ అయ్యామో ఈ మూవీలో కూడా ఆ థ్రిల్ మనకి వాళ్ళు ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేస్తారు. ప్రతి క్షణం ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అని చాలా బాగా తీశారు. కానీ ఈ మూవీలో నాకు నెగెటివ్ ఏదైనా అనిపించింది అంటే హీరో అంతగా 'రాక్షసుడు' మూవీ ఆ టైప్‌లో ఇంత ఇన్వెస్టిగేషన్ చేయడం అనిపించేది. ఎందుకంటే విలనే ఇస్తాడు క్లూస్. ఇలా కొన్ని కొన్ని క్లూస్ ఇస్తాడు. ఆ క్లూస్‌ని బట్టి హీరో వెళ్తాడు గానీ హీరోనే డైరెక్ట్‌గా ఒక వే యేసేసుకొని క్లూస్ కనుక్కుందాం అనేది ఏముండదు. విలన్ ఇచ్చిన క్లూస్ పట్టుకొని అవన్నీ మ్యాచ్ చేసుకుంటా వెళ్ళిపోతాడు. అది కొంచెం నీట్‌గా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది అనిపించేసింది. కానీ ఓవరాల్‌గా ఒక మంచి థ్రిల్లర్ మూవీ విష్ణు విశాల్ గారి నుంచి మళ్ళీ చూసాం. మూవీ చూడండి మీరు కూడా మీకు నచ్చిద్ది. ఇంకా మెయిన్ పాజిటివ్ ఏదైనా మాట్లాడుకోవాలంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. 'రాక్షసుడు' మూవీకి కూడా ఇతనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మన 'సాహోకి' కూడా ఇతనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అతను చాలా బాగా ఇచ్చాడు. టెన్షన్ పుట్టేటట్టు చేస్తాడు కొన్ని కొన్ని సీన్స్‌లో. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే పిచ్చి పీక్స్‌కెళ్ళిపోయిద్ది. ఆ 'రాక్షసుడు' మూవీలో మనకి అద్దం పగలగొట్టే సీన్ ఏ రేంజ్‌లో పీక్స్‌లో బీజీఎం ఉంటదో దీంట్లో కూడా అంతే కొన్ని కొన్ని సీన్స్‌లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా మూవీ నాకైతే ఒక డీసెంట్ వాచబుల్. ఫస్ట్ టైం చూసినప్పుడైతే మంచి థ్రిల్లర్ మూవీ చూసాంరా అనిపించేసిద్ది. ఆ ఫీల్ అనేది రాదు. మూవీ మీరు చూసుంటే కూడా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. తమిళ్‌లో రిలీజ్ అయింది కదరా! నువ్వు తెలుగులో ఎలా చూసావంటారా? నేను తమిళ్‌లోనే చూసా. మనకి తమిళ్ రాకపోయినా సరే ఆ మీనింగ్ అనేది తెలిస్తే చాలనుకున్నా. నన్నైతే కొద్దిగా థ్రిల్ చేశారు. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.